మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవియా కాండము 13వ అధ్యాయం 38వ వచనం నుండి చివరి వచనం అనగా 59వ వచనం వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 38, 39 వచనములను చదువుకుందాం. మరియు పురుషుని దేహపు చర్మమందేమి, స్త్రీ దేహపు చర్మమందేమి నిగనిగలాడు మచ్చలు అనగా నిగనిగలాడు తెల్లని మచ్చలు పుట్టిన ఎడల యాజకుడు వానిని చూడవలెను. వారి దేహ చర్మమందు నిగనిగలాడు మచ్చలు వాడి ఉండిన ఎడల అది చర్మమందు పుట్టిన ఒక పొక్కు, వాడు పవిత్రుడు. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లేవియా కాండము 13వ అధ్యాయము రకరకాల కుష్టులను గురించి మనకు తెలియచేస్తూ ఉంది. ఒక వ్యక్తికి పొక్కు కానీ, బొబ్బ కానీ, దద్దురు కానీ వచ్చినట్లయితే ఆ వ్యక్తి ఎవరి చేత కుష్ఠరోగమో కాదో నిర్ధారించి పరీక్షించి తెలుసుకోవటానికి తీసుకొని రాబడాలి అంటే యాజకుని దగ్గరకు తీసుకొని రాబడాలి. ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠరోగమా కాదా అని నిర్ధారణ ఎవరు చేయాలంటే యాజకుడు చెయ్యాలి. యాజకునుకున్నటువంటి బాధ్యతల్లో ఇది ఒక ప్రధాన బాధ్యత. ఎందుకంటే కుష్ఠరోగం అనేది ఒక శాపమునకు గుర్తుగా మనం చూస్తున్నాం. పూర్వీకులు పాపము చేసిన తర్వాతి తరముల వారు కూడా మరి ఆ పాపమునకు ప్రతిఫలముగా కుష్టును పొందుకుంటారు కాబట్టి కుష్ఠరోగం అనేది ఒక శాపము క్రింద భావించబడుతూ ఉంది. ఆ కుష్ఠరోగము చర్మమునకు వస్తుంది. ఆ కుష్ఠరోగము గడ్డము ప్రాంతములో కూడా వస్తుంది. ఆ కుష్ఠరోగము తలభాగంలో కూడా వస్తుంది. చివరికి ఆ కుష్టు పొడ వస్త్రముల మీద కూడా కనిపిస్తుంది. అంటే చర్మానికి సంబంధించినటువంటి కుష్టు, గడ్డము మరియు తలభాగములకు సంబంధించినటువంటి కుష్టు, ఆ తర్వాత వస్త్రములకు సంబంధించినటువంటి కుష్టు, ఇన్ని రకాల కుష్టులను మనము లేవియా కాండము 13వ అధ్యాయంలో చూస్తాం. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లేవియా కాండము 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 28వ వచనం వరకు చర్మమునకు సంబంధించినటువంటి కుష్ఠరోగం గురించి తెలియజేస్తుంది. 29వ వచనం నుండి 46వ వచనం వరకున్న వాక్య భాగంలో గడ్డము మరియు తలభాగములకు సంబంధించిన కుష్టును గురించి తెలియచేస్తూ ఉంది. ఆ తర్వాత 47 నుంచి 59వ వచనం వరకున్న వాక్య భాగమును మనం గనక చదివినట్లయితే అది వస్త్రములకు సంబంధించినటువంటి కుష్టు గురించి తెలియచేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి లేవియా కాండం 13వ అధ్యాయం 38 నుంచి 59 వచనాల వాక్య భాగంలో చూసినప్పుడు ప్రధానంగా 3 విషయాలు ఉంటాయి. ఒకటి, స్త్రీకి కానీ పురుషునికి కానీ దేహపు చర్మపు మీద నిగనిగలాడే మచ్చలు ఉంటే ఆ తెల్లని మచ్చలు కలిగినటువంటి ఆ వ్యక్తిని యాజకుని దగ్గరికి తీసుకొని రావాలి. యాజకుడు ఆ మచ్చలను పరిశీలించినప్పుడు అవి నిగనిగలాడుతూ ఉన్నాయి కాబట్టి నిగనిగలాడుతూ వాడకుండా ఉన్నట్లయితే, వాడకుండా అంటే వాడిపోకుండా ఉన్నట్లయితే అది కుష్టు కాదు, కేవలము పొక్కు మాత్రమే. కాబట్టి ఆ నిగనిగలాడేటటువంటి మచ్చలు కలిగినటువంటి వారు పవిత్రులుగా ఎంచబడతారు.
అంటే వారికి కుష్టు లేదు అని నిర్ధారించబడటం జరుగుతుంది. నిగనిగలాడే మచ్చలు కలిగి అవి కనుక వాడిపోయి ఉంటే అప్పుడు అది కుష్ఠరోగం క్రింద లెక్కించబడుతూ ఉంది. అంటే వాడిపోకుండా ఉన్నటువంటి మచ్చలు పవిత్రముగా, వాడిపోకుండా ఉన్నటువంటి మచ్చలు కలిగినటువంటి వ్యక్తి పవిత్రుడుగా నిర్ధారితమవుతుంది. అలా గాకుండా మచ్చలు వాడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ మచ్చలు కలిగినటువంటి వ్యక్తి అపవిత్రుడుగా, కుష్ఠరోగిగా నిర్ధారించబడతాడు. ఇది మొదటి విషయం. ఇప్పుడు 40-46 వచనాల వాక్య భాగంలో తల ప్రాంతంలో వచ్చేటటువంటి కుష్టు గురించి మనం చూస్తాం. ఇందులో ఆ కుష్ఠరోగం వచ్చినటువంటి వ్యక్తిని ఎక్కడ ఉంచుతారు? 45-46 వచనాల్లో చూడండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరియబోసుకొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలుకవలెను. ఆ పొడ వానికి కలిగిన దినములన్నీయు వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మరి తల భాగములో వచ్చినటువంటి కుష్టును బట్టి ఆ కుష్ఠరోగికి ఏ విధమైనటువంటి కట్టడ దేవుడు నియమించారో తెలుసా? మొదట ఆ కుష్ఠరోగి తన వస్త్రములను చింపేసుకోవాలి. ఇశ్రాయేలీల సమాజము మధ్యలో ఆ వ్యక్తికి కుష్టు వచ్చింది అని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే, ఎలా గుర్తించగలరంటే, ఆ కుష్ఠరోగి తన వస్త్రములను చింపేసుకుంటాడు. ఎంత అవమానకరమైన పరిస్థితి అండి, ఒకసారి ఆలోచన చేయండి. వస్త్రములను చింపివేసుకోవడం ఒక అవమానకరమైనటువంటి కార్యం కదా. వస్త్రములు చింపివేయబడాలి. ఆ తర్వాత 2 జుట్టు విరబోసుకోవాలి. ఇది ఇంకొక రకమైనటువంటి అవమానం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, జుట్టు ముడి వేసుకోవటానికి వీల్లేదు. ఆ తర్వాత చూడండి, పై పెదవిని కప్పుకోవాలి. ఏమని పలకాలో తెలుసా? నేను అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా కేక వేసి ఇశ్రాయేలీల సమాజమందరూ కూడా తెలుసుకొనున్నట్లుగా పెద్ద పెద్దగా కేకలు వేసి చెప్పాలి, నేను అపవిత్రుడను అపవిత్రుడను అని. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఎంత విచారకరమైన పరిస్థితి అండి. కుష్ఠరోగం రావడం అంటే ఒక ప్రత్యక్ష నరకం క్రింద లెక్క. అది ఎంత భయంకరమైనటువంటి శాపకరమైనటువంటి రోగమో చూడండి. నేను అపవిత్రుడను అపవిత్రుడను అని ఒక వ్యక్తి కేకలు వేయడం అంటే ఎంత భయంకరమైన విషయం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆలోచన చెయ్యండి. దయచేసి ఆలోచన చెయ్యండి. కుష్ఠరోగం వచ్చినవాడు వస్త్రములను చింపుకోవాలి. సరైన వస్త్రములు ఉండకూడదు. తల విరబోసుకోవాలి. ఆ తర్వాత పై పెదవి కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడనని బిగ్గరగా కేక వేయాలి. ఆ కుష్టు పొడ ఉన్నంత కాలం అతడు ప్రత్యేకంగా ఉండాలి. పాళెం వెలుపట ఉండాలి. ఈ పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువుని ఎరగక ముందు పాప రోగులమైనటువంటి మన జీవితాలు గుర్తుకు రావడం లేదా? ప్రభువుని ఎరగక ముందు పాపులుగా ఉన్నటువంటి మన జీవితాలు కూడా ఇలాగే ఉన్నాయి. అయితే అప్పుడు కుష్ఠరోగమునకు సంబంధించినటువంటి కట్టడ ఇలా ఉంటే, పాప రోగమునకు సంబంధించినటువంటి కట్టడ ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆత్మీయంగా మనము గవిని వెలుపట ఉండేటట్లుగా చేసింది. అంటే పరలోకములోనికి మనకు ప్రవేశం లేదు. మనమందరం కూడా పరలోక రాజ్యము వెలుపట ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ రాజ్యము వెలుపట ప్రత్యక్ష గుడారము యొక్క పరిశుద్ధ స్థలము, దేవుని మందిరము అనబడిన అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించకుండా వెలుపల ఉండుట మన యొక్క స్థానమై ఉన్నది. ఎందుకంటే మనము పాపరోగులం. రెండవది, వస్త్రములు చింపివేయబడిన పరిస్థితి. మనకు వస్త్రములు లేవు. అపవిత్రులమైనటువంటి మనము ఆత్మీయమైనటువంటి దిగంబరత్వముతో ఉన్నాం.
ఆదాము హవ్వలు దిగంబరులని ఎరిగినప్పుడు దేవుడు వారి కొరకు చర్మపు చొక్కాయలను చేసి వారి దిగంబరత్వాన్ని కప్పినట్లుగా ఆత్మీయమైనటువంటి దిగంబరులుగా పాపులుగా ఉన్నటువంటి మనలను మన ప్రభు రక్షణ వస్త్రముల చేత కప్పాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం ఎంతో ధన్యులం. ఆ తర్వాత వెంట్రుకలు విరబోసుకోవాలి. ఇది ఒక అవమానకరమైన పరిస్థితి. స్త్రీలు వెంట్రుకలు పెంచుకోవటం దేవునికి ఘనత. ఇప్పుడు ఆ వెంట్రుకలు విరబోసుకుంటే, వెంట్రుకలు కలిగినటువంటి వ్యక్తి వెంట్రుకలు విరబోసుకుంటే అది ఎంత అవమానం. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మాత్రమే కాదు, నోటితో నేను అపవిత్రుడను అపవిత్రుడనని కేకలు వేయాలి. ఇది ఎంత విచారకరమైన పరిస్థితి. ఒక కుష్ఠరోగికి ఇటువంటి భయంకరమైనటువంటి కట్టడ ఉంది, విధి ఉంది. దీన్ని ఆలోచన చేసినప్పుడు మనకు ఆశ్చర్యం కలగక మానదు. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు మనలను పాపపు కుష్టు నుండి విడిపించాడు, విమోచించాడు. ఆ తర్వాత 47వ వచనం నుండి చివరి వచనమైన 59వ వచనం వరకు వస్త్రములకు సంబంధించిన కుష్టును మనం చూస్తున్నాం కదా. కుష్టు పొక్కులు గాని, కుష్టు యొక్క పొడకు సంబంధించిన పొలుసులు గాని వస్త్రముల మీద పడితే ఆ వస్త్రములను అగ్నితో కాల్చివేయాలని దేవుని యొక్క ధర్మశాస్త్రం సెలవిస్తూ ఉంది. వస్త్రములను ఏం చేయాలంట? కుష్టు పొడగలిగినటువంటి వస్త్రములు, కుష్టు పొక్కులు కలిగినటువంటి వస్త్రములు అగ్ని చేత కాల్చివేయబడాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనలో ఉన్నటువంటి పాపపు కుష్టు పొక్కులు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా ఎంతో కొంత మిగిలి ఉంటే ఆ కుష్టు పొక్కులు వచ్చి వస్త్రములు అనబడిన మన ప్రవర్తన మీద, మన సాక్ష్యం మీద, మన వ్యక్తిత్వం మీద, మన జీవితం మీద పడుతూ ఉంటే దానిని అగ్నితో కాల్చివేయాలి. వాక్యం అనే అగ్నితో కాల్చివేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, గమనించండి. అగ్ని యొక్క స్వభావం ఏంటంటే అగ్ని తగలబెడుతుంది, కాల్చివేస్తుంది కదా. ఏమిటా అగ్ని? దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం చూచినప్పుడు ఇర్మియా గ్రంథములో ఒక శ్రేష్టమైనటువంటి మాట 23వ అధ్యాయము 29వ వచనంలో ఉంటుంది. ఏమనంటే, నా మాట అగ్ని వంటిది కాదా? అగ్నితో కాల్చివేయబడాలి. ఏం కాల్చివేయబడాలి? అపవిత్రత కలిగి ఉన్న కుష్టు పొక్కలు పైనబడిన, కుష్టు దద్దురులు పైనబడిన ఆ యొక్క వస్త్రములను ఏం చేయాలి? అగ్నితో కాల్చివేయాలి. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, వస్త్రములు మన ప్రవర్తనకు, క్రియలకు గుర్తు. ఈ యొక్క అపవిత్రమైన క్రియలు ఏవైతే ఉన్నాయో మనలో, వాటినన్నిటినీ దేంతో కాల్చివేయాలంటే వాక్యముతో కాల్చివేయాలి. వాక్యం అనేటటువంటి తీక్షణమైన అగ్నితో కాల్చివేయాలి. ఇర్మియా 23:29లో చూస్తున్నాం. నా మాట అగ్ని వంటిది కాదా? ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుని వాక్యముతో మన యొక్క ఈ యొక్క పాపపు కుష్టు పొడలు ఏవైతే ఉన్నాయో, పొక్కులు ఏవైతే ఉన్నాయో, అవి వచ్చి మన వస్త్రముల మీద పడగా ఆ వస్త్రములను కాల్చివేయాలి. శేషం మిగలటానికి వీల్లేదు. ప్రభునందు ప్రియమైన వారులుగా, శేషం ఉన్నట్లయితే కుష్టు ఎలా చర్మమంతా ప్రాకుతుందో అలాగే కొరుగు పుండు ప్రాకినట్లుగా ఈ పాపపు కుష్టు కూడా ప్రాకుతుంది. కాబట్టి శేషము లేకుండా వాక్యం అనేటటువంటి అగ్నితో మనలో ఉన్న అపవిత్ర క్రియలన్నింటినీ కూడా కాల్చివేయటానికి సిద్ధపడదాం. దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, మీరు అనుగ్రహించిన దివ్య వాక్యమునకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. విత్తబడిన వాక్య నీరు కట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించమని, ఈ దినమంతటి కొరకు సిద్ధపరిచి దీవెనలతో మమ్మల్ని నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.